మెంటన్ ఆమెని ఓదార్స్తాడు. మే, నువ్వు అగ్లీ కాదు, నువ్వు ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయివి అంటాడు. సో తర్వాత మే ఇంటికి తిరిగి వస్తుంది. వ్యాన్ తన అక్కతో అంటాడు, అక్క నిన్ను ఒక్కరు కూడా అగ్లీ అనలేదు. సోషల్ మీడియాలో నీ ఫోటోలు వచ్చాయి కదా, ప్రతి ఫోటో కింద బ్యూటిఫుల్ అని మాత్రమే రాశారు అంటాడు. ఇక నుంచి నువ్వు అందవికారివి అన్న ఆలోచన నీ మైండ్లో నుంచి తీసేసాయి, ఎందుకంటే నువ్వు ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు అంటాడు. అయినా సరే మేకి ఇంకా పూర్తిగా నమ్మకం కలగదు. ఆమె తన గదిలోకి వస్తుంది. కిటికీ తెరిచి ఉండడం గమనిస్తుంది. వెనక్కి తిరుగుతుంది. చీకటిలో ఎవరో నీడ కనిపించినట్లు అనిపిస్తుంది. ఆమె భయంతో అరవబోయే లోపు జీరో ముందుకు వచ్చి ఆమె నోరు మోస్తాడు. మే, భయపడకు, నేను ఇబ్బంది పెట్టడానికి రాలేదు. నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను. నువ్వు అందవికారివి కాదు, ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయివి. నిజంగా నేను నీలాంటి అమ్మాయిని ఇప్పటిదాకా చూడలేదు అంటాడు. అలా చెప్పి జీరో అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు. సో మే నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటుంది. అప్పుడు ఆమె చూపు పక్కనే ఉన్న అల్మరా అంటే బీరో